రంగుల రాట్నం సీరియల్ ఈటీవీలో రాత్రి 7:30కి టెలికాస్ట్ అయి ఇంతకాలం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. 1500 ఎపిసోడ్స్ కి చేరువలో ఉన్న రంగుల రాట్నం సీరియల్ ప్రస్తుతం కదిలించాల్సిన పరిస్థితి వచ్చింది. మల్లమాల ప్రొడక్షన్ నుండి వస్తున్న అమ్మోరు సీరియల్ ని 7:30 స్లాట్ లో రంగుల రాట్నంకి రీప్లేస్మెంట్ గా ఫిబ్రవరి 16 నుండి లాంచ్ చేస్తున్నారు. దాంతో రంగుల రాట్నం సీరియల్ ని ఇప్పుడు కదిలిస్తున్నారు. రాత్రి వేళ నుండి రంగుల రాట్నం ని తరిమేసి మధ్యాహ్నం స్లాట్ కి షిఫ్ట్ చేస్తున్నారు. రంగుల రాట్నం సీరియల్ ఫిబ్రవరి 16 నుండి మధ్యాహ్నం వేళలో టెలికాస్ట్ కాబోతోంది. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటకి రంగుల రాట్నం సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. ఇంతకాలం 7:30కి అలరించిన రంగుల రాట్నం ఇకపై మధ్యాహ్నం 1 గంట స్లాట్ లో ప్రేక్షకులని అలరించబోతోంది. స్టార్ మాలో రాత్రి 7:30కి టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ని ఎలాగైతే 1 గంట స్లాట్ కి షిఫ్ట్ చేశారో అలాగే రంగుల రాట్నం సీరియల్ ని 7:30 స్లాట్ నుండి ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట స్లాట్ కి షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రంగుల రాట్నం బ్రహ్మముడి సీరియల్స్ 2 1 గంట స్లాట్ లో పోటాపోటీగా టెలికాస్ట్ కాబోతున్నాయి. ఇంతకాలం ప్రేక్షకులని 7:30 స్లాట్ లో అలరించిన రంగుల రాట్నం సీరియల్ ఇప్పుడు జీవన్ తరంగాలు సీరియల్ కి రీప్లేస్మెంట్ గా మధ్యాహ్నం 1 గంటకి ఈటీవీలో చేంజ్ కావడం మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్ చేయండి. ఇంతకాలం రాత్రి వేళలో 7:30కి టెలికాస్ట్ అయిన రంగుల రాట్నం ఒకేసారి మధ్యాహ్నం 1 గంట స్లాట్ కి పంపించడం సీరియల్ ఫ్యాన్స్ కి బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఇక రంగుల రాట్నం సీరియల్ ని 7:30 స్లాట్ నుండి 1 గంటకి పంపించడం కరెక్టేనా? ఈ సీరియల్ టైం చేంజ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తెలుగు ఫిల్మ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.